ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నీటిపారుదల ఇంజనీర్ నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ నూనె శ్రీధర్ని ఈరోజు 5 రోజుల పాటు ఏసీబీ అధికారులు కస్టడీ తీసుకొని ఉన్నారు. దీంట్లో 5 రోజుల్లో భాగంగానే అతనికి సంబంధించిన అక్రమ ఆస్తుల కూడబెట్టడం ఏమైతే జరిగిందో వాటి పూర్తి స్థాయిలో వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే రాబట్టే అవకాశాలు అయితే కనబడుతుంది. అయితే ఈ నెల 11వ తేదీన అతనితో పాటు అతని సన్నిహితులు బంధువుల ఇంట్లో కూడా ఏకకాలంలో మొత్తం 13 ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించి భారీ మొత్తంలో కూడా అధికారులు అయితే ఆస్తులను అయితే గుర్తించడం జరిగింది. దీంట్లో 13 ప్రాంతాల్లో కూడా కరీంనగర్, హైదరాబాద్, తర్వాత రంగారెడ్డి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపు బహిరంగ మార్కెట్లో చూసుకున్నట్లయితే 100 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఆస్తులు కూడబెట్టారని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. బినాములు కూడా కొంతవరకు బినామీ పేర్ల మీద కూడా ఆస్తులున్నట్లయితే అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే దీంతో పాటు అతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో కూడా భారీ మొత్తంలో కూడా నగదు కానీ తర్వాత బంగారు ఆభరణాలు కూడా అధికారులు అయితే గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే ఈ 5 రోజుల కస్టడీలో అతనికి సంబంధించిన అక్రమ ఆస్తులు అంటే కూడబెట్టిన వాటి వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం అతనికి సంబంధించిన ఆస్తులు ఒకసారి చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్కి సంబంధించిన ఒక విల్లాతో పాటు తర్వాత కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో వాణిజ్య సముదాయాలు, తర్వాత ఓపెన్ ప్లాట్లు 16 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రాలు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా కీలకంగా ఇతను పనిచేసినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే గత ఏడాది సమయంలో కూడా అతను బదిలీ చేసినప్పటికీ బదిలీకి సంబంధించి కూడా అతను అక్కడే ఉండి తర్వాత అక్కడ నుంచి బదిలీ కాకుండా అక్కడే పనిచేస్తున్నట్లయితే ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. కానీ ఇవన్నీ కోణంలో కూడా వివిధ రకాల కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అతన్ని ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి. దాంట్లో మరి ఎలాంటి అంశాలను ఏసీబీ అధికారులు గుర్తించి అతనికి సంబంధించిన బినాములు కానీ తర్వాత ఏ విధంగా అక్రమ ఆస్తులు కూడబెట్టారనే దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల 11వ తేదీన నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి మరి కాసేపట్లో కూడా చెంచల్గూడ జైల్లో అతని కస్టడీ తీసుకొని తర్వాత నేరుగా నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది. ఇక్కడ తరలించిన తర్వాత సుదీర్ఘంగా ఈ 5 రోజుల పాటు కూడా అతన్ని అయితే విచారించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా మరి ఎలాంటి విషయాలు ఇంకా వెలుగులోకి వస్తాయనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఆస్తులకు సంబంధించిన సోదాల సమయంలో కూడా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ డాక్యుమెంట్ల వివరాలు కానీ తర్వాత బినాములకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఇంకా కూడబెట్టారనే దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే ఏసీబీ అధికారులు కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో అతనికి సంబంధించి కూడా బినామీల పేర్ల మీద ఇంకెక్కడ బ్యాంకు ఖాతాలతో పాటు బ్యాంక్ అకౌంట్లతో పాటు మిగతా ప్రాంతాల్లో ఇంకెక్కడైనా ఆస్తులను కూడబెట్టారన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేయనున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.